హాయ్ అండి. ఈరోజు నేను రాజూస్ గోల్డ్ ప్యాలెస్కి వచ్చాను. ఒక చిన్న స్టడ్స్ తీసుకోవాలని వచ్చానండి. కానీ ఇక్కడ నో వేస్టేజ్ కమ్మలు రెండు జతలు చూపించాడు. దానికి నా కూలీ తరుగులు ఏముండవంట. నాకైతే చాలా మేలు అనిపించింది. మనకు ఎంత గోల్డ్ వెయిట్ ఉంటుందో డైమండ్ కాస్ట్ ఎంత పడుతుందో అంతే అనమాట. ఇప్పుడు మామూలుగా డైమండ్ కమ్మలకి వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది కదా, 25% అట్టు ఉంటుంది. దానికి మళ్ళీ ఏదేదో వేస్తుంటారు, కూలీ అని అవన్నీ లేకుండా ఇప్పుడు మనకి ఎంత గోల్డ్ ఉంటుందో అంత గోల్డ్ కాస్ట్, ఎన్ని డైమండ్స్ ఉంటే అన్ని క్యారెట్ డైమండ్ కాస్ట్ మాత్రమే పడుతుందంట. ఇప్పుడు ఈ కమ్మల మీదనే మనకు 50,000 తగ్గుతుందండి. నాకైతే చాలా టెంప్టేషన్గా అనిపించింది. కాకపోతే నేను ఒక 6 months బ్యాకే ఈ సైజ్ కమ్మలు తీసుకున్నా. నాకు అప్పుడు నేను తీసుకున్న కమ్మలకి ఇప్పటికి 50,000 తేడా వచ్చింది. ఇది చూడండి చోకర్ ఎంత పెద్దదో. దీనికి కూడా నో వేస్టేజ్ ఏం లేకుండానే ఇచ్చేస్తాడంటే ఇంకా అంటే కూలీ ఎట్టా ఉండదు, వేస్టేజ్ ఒక్కటే ఉంటుంది ఈ షాప్లో. ఆ వేస్టేజ్ లేకుండా ఇచ్చేస్తాడంట. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద నెక్లెస్, దీని మీదగానైతే 3.5 lakh తగ్గుతుందంట. ఇప్పుడు ఏదైనా పెళ్ళి సెట్ అయ్యి ఎంగేజ్మెంట్కి మనం పెద్ద బ్రైడల్ సెట్ లాగా పెట్టాలనుకుంటే ఎట్టా కొంటాం కాబట్టి ఇది తీసుకున్నాం అనుకోండి. ఈ కమ్మలు చూడండి, ఈ కమ్మలకు కూడా నో వేస్టేజ్ అంట. అయితే ఇవి చాలా హెవీగా ఉన్నాయండి. అయితే ఇంత మాత్రం చోకర్ కొనుక్కున్నప్పుడు ఈ కమ్మలు పెట్టుకోవచ్చు. విడిగా అయితే ఈ కమ్మలు నాకు చాలా పెద్దగా అనిపించాయి. మా శ్రీజాన్ కూడా తీసుకో అన్నాడు చింటూ. కాకపోతే నాకు ఇంత పెద్దవి బాగుండవేమో విడిగా పెట్టుకుంటే, అంత పెద్ద దండ లేకుండా పెట్టుకుంటే అన్నట్టు నేను వద్దన్నాను. దీని మీద కూడా 1 lakh పైన తగ్గుతుందండి. లెక్కేసి మా వాడైతే నీకు చిన్న జుమ్కీలు తీసుకుంటే ఎంత పడుతుందో అంతకి ఇంత పెద్ద జుమ్కీలు వస్తున్నాయి, ఇంకొక 1 lakh ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి తీసుకో అన్నాడు. కానీ నాకు ఎందుకో చిన్న దండల మీదకి ఇది సెట్ అవ్వదు అన్నట్టు వద్దన్నాను నేను. ఈ చోకర్కి అయితే బాగా సెట్ అవుతున్నాయి. ఈ చోకర్ని పైన కనిపిస్తుంది కదా మనకు, ఆ పార్ట్ పెట్టుకోవచ్చు, కింద పార్ట్ పెట్టుకోవచ్చు. ఆ డాలర్ తీసేసి అక్కడ ఒక ముత్యం తగిలించుకొని అట్ట కూడా పెట్టుకోవచ్చు. 3 రకాలుగా పెట్టుకోవచ్చు. నాకైతే అంటే అవసరం ఉండే వాళ్ళకి, ఇప్పుడు కొనుక్కోవాలా అనే ఐడియా ఉండే వాళ్ళకి చాలా మంచి అవకాశం అనిపించింది. నాకైతే అంత పెద్ద చోకర్ కొనే ఆలోచన లేదు కాబట్టి చాలా మిగులుతుంది, కొనుక్కోవాలా అనుకునే వాళ్ళకి బాగా పనికొస్తుంది అని నలుగురికి చెప్పాలా అనిపించి మీకు చూపిస్తున్నాను. ఇది మంచి అవకాశం అండి. మీకు ఏదైనా ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి. వస్తే చూస్తే కొనేయాలని ఏం లేదు కదా, మీకు ఒక ఐడియా వస్తుంది. మేకింగ్లు ఎంత ఉన్నాయంటే ఇప్పుడు వేస్టేజ్లు మేకింగ్లు మనకు తెలుసు. అంతంత మేకింగ్లు తగ్గిపోయినాయంటే మనకు చాలా రిలీఫ్గా అనిపిస్తాయి. అది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకు పాయింట్, ఈ దండ ఇప్పుడు తీసుకున్నాం నో మేకింగ్, అది ఏ కాస్ట్లు లేకుండా. అది ఇంకొకసారి ఒక 2-3 సంవత్సరాలు వాడిన తర్వాత దీన్ని ఎత్తుకోబోయి ఇంకొక మోడల్ తీసుకోవాలనుకుంటే మనకు ₹1 కూడా పోదనమాట. మనం ఎంత కొన్నామో అంత డబ్బులు వచ్చేస్తాయి, ఇంకొక మోడల్ తీసుకోవచ్చు. అదే ఇప్పుడు మేకింగ్ కట్ తీసుకున్నామంటే అదంతా వేస్ట్ అవుతుంది కదా, అదొకటి కూడా ఆలోచించుకోండి. కొన్ని రోజులు ఇది పెట్టుకొని ఇప్పుడు బ్రైడ్గా ఉండి కొన్ని రోజులు ఒక 4-5 సంవత్సరాలు హెవీగా పెట్టుకునేటప్పుడు ఇది బాగుంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 10 years అట్టు అయిపోయిన తర్వాత ఇంత పెద్దవి పెట్టుకోలేము అనుకున్నప్పుడు వేరే నెక్లెస్ తీసుకున్నారనుకోండి, ఆ నెక్లెస్కి ఈ కూలీ తరుగులు లేకుండా తీసుకున్నాం కాబట్టి అసలేం బాధ అనిపించదు, మనం ఎప్పుడైనా మార్చేసుకోవచ్చు అనమాట. నాకు టెంప్టేషన్గా అనిపించి మీకు ఉపయోగపడుతుందని మీకు షేర్ చేస్తున్నాను. ఇది చూసుకోండి. ఆ పెద్ద పెద్ద కమ్మలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం, అది కూడా చూసుకోండి ఒకసారి. రాజూస్ గోల్డ్ ప్యాలెస్ అండి. మీరు నా కవితా కబుర్లు చూసి వచ్చామని చెప్తే మీకు చాలా రీజనబుల్గా అన్నిటి మీద కూడా ఇస్తారనమాట. బాయ్ అండి.